ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎన్నో అబాండాలు వేసి కానీ ఎలక్షన్ హామీలుగా 5,000 గౌరవ వేతనం 10,000 చేస్తాము, ఉద్యోగం పర్మనెంట్ చేస్తామని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత అసలు మీకు గుర్తింపే లేదు, ప్రభుత్వంకి మీకు సంబంధం లేదని నిర్దాక్షిణంగా 2,70,000 మందిని రోడ్డు మీద పడేయడం జరిగింది. మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో ప్రతి ఒక్కరూ ఈ వాలంటీర్ని తలుచుకున్నారు. ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలంలో ఏ జిల్లాలో కష్టం వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఈ వాలంటీర్ల గురించే తలుచుకుంటున్నారు. మేము ఒప్పుకుంటున్నాం, ప్రజలకు మంచి చేసిన వీళ్ళు మా కార్యకర్తలే అని వాళ్లే ముందరికి వస్తే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్గా కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అర్థం చేసుకున్నాము, దగ్గర తీసుకున్నాము. ప్రజలకు మంచి చేయడానికి వారికి ఏ పదవి ఇచ్చినా ఏ శాఖ అయినా కూడా ముందర మనం దగ్గర తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తించి గ్రాస్ రూట్ లెవెల్లో మొదటి మెట్టుగా జగనన్న పర్సనల్ సైన్యంగా వీళ్ళని తీర్చిదిద్దడానికి తీసుకోవడానికి ఆరంభం వెంకటగిరిలో పట్టడం జరిగింది. ఈ వారం రోజులుగా ఆ ప్రక్రియలో ఉన్నాం. దానికి ఇన్ఛార్జిగా నాగార్జున యాదవ్ గారిని పెట్టారు. ఇదివరకు చైర్మన్గా ఉన్నాడు. నాడు నేడు కార్యక్రమాల ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధమైన అంశాలను పొందుపరచాలని మా పార్టీ విధానంలో భాగంగా వారం రోజులుగా నిన్నటితో పూర్తయింది.